మూడేళ్ల చిన్నారి తన కాళ్లపై తాను నిలబడింది. 3వ తరగతి చదువుకుంటూ 40 రకాలకు పైగా కేక్ బిస్కెట్లు తయారు చేసిందా చిన్నారి. 25 ఏళ్లు వచ్చిన కుటుంబ సభ్యులపై ఆధారపడే వారిని మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ చిన్నారి మాత్రం 3 ఏళ్లకే సంపాదన ప్రారంభించింది. చిత్తూరు జిల్లా పలమనేరుకి చెందిన 3 ఏళ్ల దూషిత కేక్ బిస్కెట్ తయారు చేసి తద్వారా వచ్చిన డబ్బుతో తన స్కూల్ ఫీజును పే చేసుకుంది. చిన్నారి తయారు చేసిన కేక్ను చర్చిలో ప్రదర్శించగా ఆ పాపను అందరూ అభినందించారు. చిన్న వయసులో ఈ పాపకు వచ్చిన తెలివితేటలను ఆ గ్రామస్తులు గర్వపడుతున్నారు. నువ్వు ఇవంతా ఎక్కడ మనం నేర్చుకున్నావు? ఎన్ని రోజులు వెళ్ళావు? 8 days వెళ్ళావా? ఇవంతా నువ్వు చేసింది నేనా? అన్నీ ఓన్గా నువ్వే ప్రిపేర్ చేసావా? ఇప్పుడు ఎన్ని రోజులు తయారు చేసి అమ్ముతున్నావు? 3 days నుంచి. నాన్న ఏమేమి చేయగలుగుతావు? ఏమేమి చేయగలుగుతావు? యాక్చువల్గా మా పాప 3rd స్టాండర్డ్ వాణి విద్యాశ్రమంలో చదువుతుంది. లాస్ట్ 6 months 7 months నుంచి మేము విజయవాడలో ఒక మెడికల్ ఎమర్జెన్సీ వల్ల వెళ్ళాము మా తమ్ముడిది. సో పిల్లల్ని కూడా అప్పుడు వెంట తీసుకెళ్ళడం వల్ల ఇంత ఖాళీ టైంలో వాళ్ళు ఏం చేయాలో తెలియక తన బేకింగ్ చాలా ఇంట్రెస్టెడ్గా ఉందని చెప్పి అక్కడ విజయవాడలో వర్క్షాప్లో జాయిన్ చేసాము. ఒక 8 days వర్క్షాప్ ఉంది. డిప్లొమాని చేద్దాం అని అడిగాము. కాకపోతే మినిమం 12 years ఉండాలి అన్నారు. దానికి ఇప్పుడు 8 years కాబట్టి సో తను వర్క్షాప్కి వెళ్ళింది. అది పెట్టాము, చాలా బాగా జరిగింది. అండ్ తను ఇప్పుడు ఏమంటుందంటే స్కూల్ స్టాల్ కాకుండా బయట స్టాల్ కూడా నేను బేకింగ్ చేస్తానని నాకు తెలియాలి అన్న తన ఇంట్రెస్ట్ కొద్దీ మేము ఇప్పుడు ఇక్కడ చర్చ్లో క్రిస్మస్ సందర్భంగా స్టాల్ పెట్టించడం జరిగింది.